చిచ్చాస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే దాని వల్ల వచ్చే లాభం ఏంది, అందులో మళ్ళీ నివ్వబుప్ప హెల్త్ ఇన్సూరెన్స్ నే ఎందుకు తీసుకోవాలి? నమస్తే చిచ్చాస్. ఇది జనరల్ గా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఎందుకే దాని ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పడానికి ఈ రీల్ తీస్తున్నాం. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే అప్పు తప్ప వేరే ఆప్షన్ ఉండదు చిచ్చాస్. మళ్ళీ ఎవరికైనా పైసలు అడిగితే వెంటనే ఇస్తారన్న గ్యారంటీ అస్సలకే లేదు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎవరి మీద డిపెండ్ కాకుండా మన లైఫ్ కి ఒక సెక్యూరిటీ లాగా ఏమైనా భరించే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటది. అలానే ఈ నివ్వబుప్ప హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా ఇలానే భరిస్తున్నారు చిచ్చాస్. మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయిన నెక్స్ట్ సెకండ్ నుంచే అయ్యే ప్రతి ఖర్చు వాళ్ళే భరిస్తారు. ఎగ్జాంపుల్ డాక్టర్ ఫీ, నర్సింగ్ చార్జెస్, మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇన్వెస్టిగేషన్, సర్జరీ చార్జెస్ అండ్ ఆపరేషన్ థియేటర్ చార్జెస్, ఇలాంటి అన్నిటికీ అయ్యే ఖర్చు వాళ్ళే భరిస్తున్నారు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళమే కానీ మన తెలివికి ఎవరైనా తలవంచాల్సిందే కదా. ఇప్పుడు మన రీల్ చూసి ముందే మీకు ఒక సర్జరీ చేసుకోవాలని తెలిసి ఉంటే అది చేసుకోవడానికి అంత పైసలు లేవని ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే అయిపోతుంది, వాళ్ళే భరిస్తారు అని అనుకుంటాం. కానీ అలా కాదు చిచాస్. ఇవి అందుకే పాలసీలో టైం పీరియడ్ కండిషన్స్ పెట్టారు. సో బిఫోర్ చూసింగ్ పాలసీ అడ్వైజర్ కి అన్ని పర్ఫెక్ట్ గా తెలుసుకోండి, వీలైతే తొందరగా తీసుకోండి, ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఓవరాల్ గా సెర్చ్ చేసి చూసి చెప్తుంది నివ్వబుప్ప హెల్త్ ఇన్సూరెన్స్ లో 100% క్లెయిమ్ రేట్ ఉంది అని. నేను కూడా అందులో తీసుకుంటున్నా. ఇంకా నివ్వబుప్పలో ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ బిల్స్, మెటర్నిటీ బెనిఫిట్స్ అండ్ అన్లిమిటెడ్ కవరేజ్, ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి చిచ్చాస్. అలానే మన గవర్నమెంట్ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీద ఉన్న 18% GST తీసేసింది చిచ్చాస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీదున్న నంబర్ కి అయితే కాల్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మంచి అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తా. ఇక ఉంటా మరి. Bye.